నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. ఒక పాస్టర్ విపరీతమైన విషం చిమ్మాడు. ఒక టాప్ లెవెల్ నాయకుడిని భౌతికంగా నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. మరి ఆ టాప్ లెవెల్ నాయకుడు చేసిన పాపం ఏంటి? తాను సనాతన ధర్మానికి వారసుడినని, దానికి అండగా ఉండడం తన ధర్మమని నిర్మోహమాటంగా డిక్లేర్ చేయడమేనా? ఆయన డిక్లరేషన్తో పాస్టర్కు నొప్పెందుకు కలిగింది అంటే, సనాతన ధర్మ ప్రతినిధులను లేకుండా చేసే కుట్రలు తీవ్ర రూపం దాల్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి చేరుకున్నాయా? అలాంటప్పుడు ఈ పాస్టర్ చర్యను ఏమనాలి? పైశాచిక ఆనందమా, లేక నిజంగానే లోపల ఏదైనా కుట్ర జరుగుతోందా? ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని టాప్ ఎజెండాగా ఎందుకు పెట్టుకున్నారు? జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఆయన సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మానికి ఎందుకు టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తోంది? ఒక మనిషిని గురించి అదే పనిగా పొగుడుతున్నారు అంటే ఆ మనిషి గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అలాగే ఒక మనిషి మీద అదే పనిగా విమర్శల వర్షం కురుస్తోంది అంటే ఆ మనిషి ఎవరనేది తెలుసుకోవాల్సి తీరాల్సిందే. ఇది రెండు విభిన్న వర్గాల మనుషులను బేరీజు వేయడానికి, వారిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే అద్భుతమైన కొలమానం. దేశం మీద, దేశంలోని హిందువుల మీద, హిందువుల కోసం మాట్లాడే నాయకుల మీద పనిగట్టుకుని విషయం చిమ్ముతున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున బయటపడుతున్నాయి. ఏపీలోని కోనసీమ జిల్లా ముమ్మాడివరం మండలం సింగరాయపాలెం సమీపంలోని దంగేటివారిపాలెంలోని మత ప్రబోధకుడు చంటిదొర అలియాస్ డానియల్ కెనడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మాటల్లో చెప్పలేని రీతిలో తిట్టడమే కాదు, భౌతికంగా నిర్మూలించాలంటూ బహిరంగంగా పిలుపునివ్వడం ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఆవేదన కలిగిస్తోంది. ఈ ధోరణి బహుశా భారత రాజకీయ పాలనా వ్యవస్థ పనితీరుకే ప్రమాదకరంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. మార్చి 8, 2026 ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పాస్టర్ చర్చిలో చేసిన మత బోధనలో భాగంగా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా, అలాగే సనాతన ధర్మం పాటించే మహిళలందరిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఊరంతా మైకుల్లో మారుమోగినట్టు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. దీంతో ఇది ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో విస్తృతమైన చర్చాంశంగా మారింది. ఆయన్ని అరెస్టు చేయాలని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఆయన్ని అలా పిఎస్కు తీసుకెళ్లారో లేదా మరికొందరు పాస్టర్లు కూడా స్థానిక పిఎస్కు వచ్చి డేనియల్ కెనడీని విడిపించుకొని వెళ్లారని జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆ పాస్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కోర్టు విచారణ తర్వాతే తేలే అవకాశం ఉంది. అయితే మత బోధకుడి స్థాయిలో ఉండి భక్తులను సరైన పంథాలో నడిపించాల్సిన పాస్టర్ తనకు సంబంధం లేని హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై, అలాగే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్పై అక్కసు వెళ్ళగక్కడం దేనికనేది సామాన్య పౌరుణ్ణి ఆలోచింపజేస్తోంది. అలాగే సనాతన ధర్మరక్షకులుగా పవన్ లాంటి వారు కనిపిస్తున్నా అలాంటి వారిని బెదిరించే ప్రక్రియ ఎందుకు జరుగుతోంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశ్నకు జవాబు రావాలని హిందూ సంఘాల నాయకులు, సనాతన ధర్మ ప్రేమికులు అడుగుతున్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ గురించి మరొకసారి చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఎవరు టచ్ చేయడానికి సాహసించని అంశాన్నే పవన్ టచ్ చేస్తారు. టచ్ చేసి విజయం కూడా సాధిస్తారు. అదే ఆయన నైజం. ఒక తల్లి పేదరికంలో పుట్టి కొడుకును ఉన్నతుడిగా, నవనాగరికుడిగా తీర్చిదిద్ది తాను ఇంకా పేదరికంలో ఉన్నంత మాత్రాన ఆ కొడుక్కి ఈ పేదరాలు తల్లి కాకుండా పోతోందా? ఆ తల్లిని తల్లి అని చెప్పుకోవడానికి సంకోచించే నాయకులు రాజ్యాలేలుతున్నటువంటి కాలంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. సనాతన ధర్మం అనే ఆ పేదరాలకు తాను కన్న కొడుకును అని చెప్పుకున్నారు. ప్రజలను పాలించడానికి మాత్రమే అలవాటు పడిన రాజకీయ పార్టీలు, కమర్షియల్ స్లాట్ల కోసం కకృతి పడే పలు మీడియా ఛానళ్లు కూడా సనాతన ధర్మం అనే తల్లిని నిరాదరిస్తుంటే ఆ తల్లికి రక్షకుడిగా తాను ఉన్నానని ముందుకొచ్చారు పవన్. బడా రాజకీయ నాయకులు ఎందుకింత మౌనంగా ఉన్నారని అడుగుతూనే ఎవరు మౌనంగా ఉన్నా తాను మౌనంగా ఉండలేనని కుండబద్దలు కొట్టి కామన్ మ్యాన్కు తానే అసలైన ప్రతినిధిగా చెప్పుకోవడం పవన్లోని విశేషం. తెలుగునాట సనాతన ధర్మం విషయంలో గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా ఆయనకు ఒక్కటే.
అందుకే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసినప్పుడు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని తొలిసారిగా గొంతు విప్పింది బహుశా పవన్ అని చెప్పుకోవాలి. మరి ఆ సనాతన ధర్మానికి అండగా ఉండడం తన బాధ్యతగా చెప్పుకున్నందుకే కొందరు పాస్టర్లకు కంటగింపుగా మారిందా? సనాతన ధర్మం అంటే కొందరికి తేలిక భావం. హిందూ సంస్థలు కానీ హిందూ ధర్మ ప్రతినిధులు కానీ ఎవరూ నోరు విప్పరు అనే ధీమానే వారు లైట్ తీసుకునేలా చేస్తోంది. చట్టం కానీ ప్రభుత్వ నిబంధనలు కానీ అందరికీ సమానమని చెప్పే ప్రభుత్వాధినేతలే కీలకమైన సందర్భాలు వచ్చేటప్పటికీ ప్రజల సెంటిమెంట్లను తేలిగ్గా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నం. తాను డిప్యూటీ సీఎం అయినా సామాన్య భక్తుడు ఎలా రూల్స్కి బద్ధుడే ఉంటాడో ఆ విధంగానే వ్యవహరించి చూపారు పవన్. సనాతన ధర్మానికి తాను ఎంత బద్ధుడై ఉంటారో ఆచరణ ద్వారా నిరూపించుకోవడం పవన్లోని విశేషంగా చెప్పుకోవాలి. గతంలో కుమార్తె పొలేనా అంజని అలాగే భార్య అన్నా లెజ్నావాతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు టీటీడీ రూల్స్ ప్రకారం వారి చేత డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ ఇప్పించారు పవన్. కూతురు మైనర్ కావడంతో తాను కూడా సంతకం చేసి కూటమి సర్కార్లో రూల్స్ అందరికీ సమానంగా అమలవుతున్నాయని, శ్రీవారి సన్నిధిలో ఎవరి పట్ల వివక్షకు తావులేదని, తాను కూడా సగటు పౌరుణ్ణే అని చాటుకున్నారు. పవన్ భార్య జన్మాంత క్రిస్టియన్ కావడం, కూతురు పొలేనా రష్యా నేటివిటీ ఉన్న కారణంగా డిక్లరేషన్ చేసి ఆయన శ్రీవారి వద్ద అమలవుతున్న రూల్స్ని పాటించి సనాతన ధర్మాన్ని తాను గౌరవించే తీరును చాటుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిరుమల రూల్స్ని పాటించని బడా నాయకుల ఉదాంతాలు కూడా తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. తన చర్య ద్వారా సనాతన ధర్మాన్ని తాను ఎంత ప్రేమిస్తున్నారో పవన్ నిరూపించుకున్నారు. ఆ ఇంగిత జ్ఞానం చాలా మంది నాయకులకు లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు లడ్డూలో కల్తీ అంశం బయటపడినప్పుడు దానికి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని సనాతన ధర్మానికి అసలైన ప్రతినిధిగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. మరో సందర్భంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు దక్షిణాది సనాతన ధర్మయాత్ర కూడా నిర్వహించారు పవన్. గతేడాది ఫిబ్రవరిలో పవన్ ఆ యాత్ర చేపట్టారు. కేరళలోని కొచ్చిలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని, తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని, అలాగే తమిళనాడు మదురైలో కొలువైన శ్రీ మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడి సమీపంలోనే ఉన్న స్వామిమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించుకొని భారీ ఎత్తున జరిగిన హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి దక్షిణాది నుండి మాత్రమే గాక పలువురు ఉత్తరాది స్వాములు కూడా హాజరయ్యారు. సనాతన ధర్మానికి ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడాలు లేవని, అందరూ హిందువులేనని తెలిపే ఐక్యత శంఖారావాన్ని తమిళనాడులో పూరించారు పవన్. దేశంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, హిందువులను ఊచకోత కోస్తున్నా ఏ ఒక్కరు స్పందించడం లేదని, సనాతన ధర్మాన్ని కాపాడడం ప్రతి హిందువు బాధ్యత అని మదురై వేదిక మీదుగా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. నిజానికి ఇది కేవలం ఓ సామాన్యమైన పొలిటికల్ టూర్ కాదని, సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమం అనే సంకేతాలను బలంగా పంపించారు. ఈ సనాతన ధర్మయోధులు స్థాపించిన పార్టీనే జనసేన పార్టీ. 2014 మార్చి 14న పవన్ ఈ పార్టీని స్థాపించారు. 6,000 మంది హాజరైన ఈ సమావేశంలో నా ఇజం హ్యూమనిజం అంటూ ఘనంగా చాటుకున్న ఘనత, అంటే తనకు సమాజ అభివృద్ధి, ప్రజలందరి యోగక్షేమాలే ప్రియారిటీగా చెప్పారు. ఈ సందర్భంలో పార్టీ సిద్ధాంతంగా 7 అంశాలను ప్రకటించారు. కులాలు ఏకం చేసి మనస్తత్వం, మత వివక్ష లేని రాజకీయాలు, సాంప్రదాయాలు రక్షించే సమాజం, అవినీతి వ్యతిరేకత, దేశభక్తి ఈ అంశాల ఆధారంగానే సమాజం 10 కాలాల పాటు వర్ధిల్లుతుందని ప్రకటించారు. మరోవైపు నా ఇజం హ్యూమనిజం అని పవన్ చెప్పుకున్నా, ఆ హ్యూమనిజం 10 కాలాల పాటు బతకాలంటే హిందూ సంస్కృతి పరిరక్షణ తప్పనిసరి అంటూ ఆయన పూర్తి కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే హిందువుల్లో ఏ ఒక్కరు కూడా పరమతాన్ని ద్వేషించిన సందర్భం ఆయన చూసి ఎరగలేదు. పైగా హిందువులను టార్గెట్ చేస్తున్న కొందరు ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ పాస్టర్ల ఉదాంతాలను స్వయంగా కల్లారా చూస్తున్నారు. అందుకే ఆయన పొలిటికల్ ఎజెండాలో ఇప్పుడు సనాతన ధర్మమే టాప్ లెవెల్ అంశంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో ముఖ్య విషయం ఏంటంటే తాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మిగతా పార్టీలు కూడా ఆచరించినప్పుడే మెజారిటీ హిందూ ప్రజలకు రక్షణ దొరుకుతుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయంపై ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సనాతన ధర్మం విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, అది ఇప్పటి వరకు తెలుగునాట రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో జరగలేదని, కానీ ఇకపైనైనా ఆ దిశగా అడుగులు పడాలని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆ విషయంలో తాను ముందడుగు వేసి మిగతా పార్టీలు చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు చేయాలనేది ఆయన లక్ష్యంగా చెబుతారు. పదవిలో ఉన్నా లేకపోయినా సమాజ సేవలో పవన్ ముందుంటారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వ్యవస్థను రూపొందించారు. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో యూత్ CMPFలో చేరిపోయారు. సమాజానికి ఆ రకంగా ఆనాడు ఓ డైరెక్షన్ ఇచ్చేందుకు యత్నించారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ వరదలకు దాదాపు 20 లక్షలు విరాళంగిచ్చారు. హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు తన బాధ్యతగా 50 లక్షల రూపాయలిచ్చారు. కోవిడ్ సమయంలో తన కంట్రిబ్యూషన్గా 2 కోట్ల రూపాయలను ప్రభుత్వానికిచ్చారు. సనాతన ధర్మ ప్రేమికుడిగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 1 కోటి రూపాయలు ఇచ్చిన తన ఔదార్యం చాటుకున్నారు. అంతేకాదు సనాతన ధర్మం కంటే కూడా తనకు రైతుల యోగక్షేమాలు ముఖ్యమని చాటుతూ వారికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం విశేషం. 2002లో భీమ్లా నాయక్ సినిమాకు తాను తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ నుండి 5 కోట్లు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చి ఆ నిధిని కౌలు రైతుల కుటుంబాల సంక్షేమానికి, ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయడానికి ఉపయోగించాలని ప్రకటించారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో మొట్టమొదటి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున సాయం అందజేసే ప్రక్రియను నాంది పలికారు. రైతుల ఆత్మహత్యలు, పంట నష్టాలు, రుణాల భారం వంటి రైతుల సమస్యలకు స్పందనగా పవన్ ఇచ్చిన టాప్ ప్రియారిటీగా చూడాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఆయన సనాతన ధర్మం కంటే కూడా రైతుల యోగక్షేమాలకు అధిక ప్రాధాన్యతమిచ్చారని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పవన్ తనలోని దాతృత్వానికి అనేక సందర్భాల్లో చాటుకోవడం విశేషం. సినిమాల్లో సంపాదించిన సొమ్మును కూడా ప్రజోపయోగ కార్యక్రమాల్లో ఖర్చు చేసిన ఘనత పవన్కే దక్కుతుంది. అంతేకాదు ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలపై హార్వర్డ్ డాక్టర్లతో చర్చలు జరిపారు. ఒకరోజు ఉపవాసం చేసి డయాలసిస్ సెంటర్లను తెరిపించారు. అక్రమ మైనింగ్, భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా పాదయాత్రలు, ర్యాలీలు తీశారు. ఇవి ఆయన చిత్తశుద్ధిని చాటుతాయి. పవన్ టేకప్ చేసిన ఏ అంశాలైనా లాజికల్ ఎండ్కి తీసుకొచ్చేదాకా వెంట పడతారనే పేరుంది. ఇక సనాతన ధర్మ ప్రేమికుడిగానే కాక ఆంజనేయ స్వామి భక్తుడిగా పవన్ తనలోని భక్తిని చాటుకున్నారు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తనకు ప్రాంతీయ భేదం లేదనే అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచారు. 2018లో పవన్ జనసేన అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆలయ అభివృద్ధికి తాను వ్యక్తిగతంగా 11 లక్షలు విరాళంగా ప్రకటించారు. మరోవైపు ఇటీవల కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి ఆంజనేయ స్వామిని సందర్శించుకుని ఆలయ అభివృద్ధికి 35 కోట్ల నిధులు కేటాయింపజేశారు. ఆయన సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆ 35 కోట్ల నిధులు విడుదల చేయించారు పవన్. రెండు 2023లో జనసేన అధినేతగా తలపెట్టిన వారాహి యాత్ర ద్వారా ప్రజల సమస్యలు విన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆకళింపు చేసుకున్నారు. ఆ తర్వాత 2024లో టీడీపీ, బీజేపీని ఒక్క చోటకు చేర్చి జనసేనతో పాటు 3 పార్టీల కూటమిగా ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 లోక్సభ సీట్లను గెలుచుకొని 100% స్ట్రైకింగ్ రేట్ సాధించి జాతీయ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ మంత్రిగా పనిచేస్తూ సనాతన ధర్మాన్ని అవలంబించడమే కాదు, ఆ ధర్మ పరిరక్షకుడుగాను తెలుగు రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు.
వైసీపీ హయాంలో జరిగిన భారీ అవినీతి, ఇచ్చిన వాగ్దానాల నిర్లక్ష్యం, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిశితమైన విమర్శలు చేయడం పవన్లోని ధైర్యానికి తార్కాణం. మరోవైపు కూటమి హయాంలో టీడీపీ అభివృద్ధిని వేగవంతం చేసిన సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ సంస్కృతి పట్ల ఆ పార్టీకి బలమైన స్టాండ్ లేదనే ఆరోపణలు ఉన్నాయి. కానీ జనసేనకు హ్యూమనిజం, సనాతన ధర్మరక్షణం, అవినీతిని వ్యతిరేకించడం అనే 3 యాంగిల్స్ లోనూ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. అయితే హిందువులకు ఇప్పుడు పవన్ మాత్రమే రక్షకుడిగా కనిపిస్తున్నప్పటికీ పవన్ను ఫాలో అయ్యే రాజకీయ నాయకుల సంఖ్య పెరగాల్సి ఉంది. డేనియల్ కెనడీ వంటి అజ్ఞానం తలకెక్కిన పాస్టర్లు పవన్ లాంటి సమాజ ప్రేమికుణ్ణి అంతం చేస్తామంటే అలాంటి వారికి సరైన శిక్ష పడటమే కాదు, సనాతన ధర్మాన్ని అవలంబించే సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వాలు భరోసా కల్పించాల్సి ఉంటుందంటున్నారు సామాన్య ప్రజలు. పవన్ కళ్యాణ్ తనను తాను సనాతన ధర్మ సారథిగా క్లారిటీగా చెప్పుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రతిపాదన, కేరళ, తమిళనాడు యాత్ర వంటి అంశాలతో పాటు నారసింహ, వారాహి గణాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గమనించాలి. ఇవన్నీ ఆయన హిందూ ధర్మ రక్షణ దిశగా తీసుకునే నిర్ణయాలే. ఈ క్రమంలో జనసేన పార్టీని సనాతన ధర్మ వారధిగా మారుస్తారా, మార్చాల్సిన అవసరం ఉందా అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. జనసేనను సనాతన ధర్మ వారధిగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందనే అభిప్రాయాలున్నాయి. 2024లో పవన్ కళ్యాణ్ నారసింహ వారాహి బి గ్రేడ్ అనే ప్రత్యేక వింగ్ను జనసేనలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అది సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక వింగ్ లాగా పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ స్ట్రక్చర్లో ధర్మ పరిరక్షణను అధికారికంగా చేపట్టిన తొలి అడుగుగా చెప్పుకోవాలి. మరోవైపు జనసేన త్రిశూల్ స్ట్రాటజీ అవలంబిస్తుందని గతేడాది ఆగస్టులో ప్రకటించారు. పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేసే బ్లూ ప్రింట్గా త్రిశూల్ ఉంటుంది. త్రిశూల్ సింబల్ సనాతన ధర్మ ఇమేజ్తో ముడిపడి ఉండడం, త్వరలో జరిగే లోకల్ ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా త్రిశూల్ వ్యూహం అని పనిచేస్తుందని చెప్పారు. అలాగే పవన్ నా ఇజం హ్యూమనిజం అని చెబుతూనే ధర్మరక్షణను కూడా జోడించారు. పవన్ దృక్పథం ప్రకారం జనసేన పార్టీ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యతమిచ్చే పార్టీగా మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు. హిందువులు తమ భూమిలో అనాథలు కాకూడదు అనేది వారాహి డిక్లరేషన్లో పవన్ చెప్పడం విశేషం. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆధ్వర్యంలో ఆలయాల నిధుల రక్షణ, ప్రసాదాల పవిత్రత వంటి అంశాలన్నీ ప్రభుత్వ స్థాయిలో పాటు పార్టీ స్థాయిలో ఉమ్మడిగా జరగాల్సిన చర్యలు కావాలని పవన్ బలంగా చెప్పడం గమనించారు. ఇతర పార్టీలు మైనార్టీల ఓటు బ్యాంకు కోసం మౌనం వహిస్తున్నందున జనసేనలో ధర్మ రక్షణ వింగ్ ఏర్పాటు చేయడం అవసరమని ఆయన భావిస్తున్నారు. ఆ విధంగా జనసేనకు బలమైన పునాదులు వేసే ధర్మ రక్షణతో పాటు హ్యూమనిజాన్ని జోడించి రాజకీయాల్లో ఓ కొత్త మోడల్ పార్టీగా నిలపాలని ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ తీసుకున్న వైఖరి కారణంగానే ఏపీలో ప్రధానమైన టీడీపీ కూడా ధార్మిక అంశాలపై మాట్లాడడం పెరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. బీజేపీతో కూటమిగా ఉన్నందున పవన్ ధైర్యంగా మాట్లాడడం వల్ల రాష్ట్ర స్థాయిలో నూతన విధానాల అమలు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హిందూ యువత, హిందూ సంఘాలు పవన్ను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి ఆయన ప్రణాళికలు ఇతర పార్టీలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయా? తెలుగు ప్రభుత్వాలు హిందూ ధర్మ రక్షణ అవసరాన్ని గుర్తించి టాప్ ప్రయారిటీ ఇస్తాయా? వేచి చూద్దాం. మరో అంశంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.